ఎవ్వరూ బయటకి చెప్పరు. కానీ ప్రతి ఇంట్లోనూ ఒక నిశ్శబ్ద యోధుడు ఉంటాడు. అది ఎవరో కాదు, ఒక తండ్రి. తన కొడుకు మంచి చదువుకోవాలని ఎంత కష్టమైనా రోజుకు 16 గంటలు పనిచేసేవాడు. తానేం తినకపోయినా తన కొడుకుకి కావాల్సిన ప్రతిదీ తీసుకొచ్చేవాడు. తన కుమారుడు పెద్దవాడయ్యాక ఆ కష్టాలు, ఆ త్యాగాలు ఏవీ గుర్తుపెట్టుకోలేదు. ఒకరోజు అతను ఇలా అన్నాడు, నాన్న, మీరు నా లైఫ్లో పెద్దగా ఏమీ చేయలేదు. నేను కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను అని. ఆ మాట విన్న తండ్రి ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. కానీ ముఖంలో మాత్రం ఒక చెరగని చిరునవ్వు. నిన్ను నువ్వు ఎదగాలని పంపించాను. నా బాధ నీకు భారం కాకూడదనుకొని చేసిందంతా చెప్పడానికి ఇష్టపడలేదు. నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నాను అంతే. అప్పుడు అర్థమైంది ఆ కొడుకుకి, ఎవరైనా మన కోసం స్థాయికి మించి చేస్తూ కూడా దాన్ని మనకు తెలియకుండా ప్రేమను మాత్రం చూపిస్తున్నారంటే అదే నిజమైన ప్రేమ.